మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. జనరల్గా మనం ట్విన్స్ని చూడగానే ఆ ట్విన్స్ ఎక్కడ కనిపించినా కూడా మన చూపు వాళ్ళ మీదకు మళ్ళుతుంది. ఎందుకంటే చూడ్డానికి ట్విన్స్ ఇద్దరు కూడా ఒకేలా ఉంటారు, ఒకే విధంగా డ్రెస్సింగ్ వేసుకుంటారు. వాళ్ళ హావాభావాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహార తీరు అంతా కూడా ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ట్విన్స్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు, ఒకే డ్రెస్సింగ్ వేసుకుంటారు చిన్నప్పటి నుంచి. చివరికి వాళ్ళ మార్కులు కూడా ఇంచుమించుగా ఒకేలా సాధించారు. అది కూడా ఎట్లా అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో దాదాపుగా అందరూ ఆశ్చర్యపోయేంత మార్కులు సాధించారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీహాసిని, శ్రీహర్షిని, ఆ ఇద్దరిని మీ ముందుకు తీసుకొస్తాను. శ్రీహాసిని 1000 మార్కులకు 992 మార్కులు సాధించింది. శ్రీహర్షిని 1000 మార్కులకు 987 మార్కులు, అంటే కేవలం 5 మార్కుల తేడా మాత్రమే ఇద్దరి మధ్య ఉంది. ఒకసారి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. హాయ్ అమ్మా. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సో ట్విన్స్ ఎప్పుడు కూడా అంతా ఇద్దరు ఒకేలా ఉంటారు, ఒకేలా చదువుతారు, ఒకేలా కనిపిస్తారు, ఒకేలా డ్రెస్సింగ్ ఉంటుంది. ఇప్పుడు మార్కులు కూడా ఒకేలా వచ్చాయా? ఇంచుమించు ఒకేలాగా వచ్చేసి ఒకేలా వచ్చాయి. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఉన్నారు. మీలో శ్రీహాసిని ఎవరు, శ్రీహర్షిని ఎవరు చెప్పండి. సార్ నేను శ్రీహాసిని సార్. నేను శ్రీహర్షిని సార్. ఓకే, శ్రీహాసినికి ఎన్ని మార్కులు వచ్చాయి, శ్రీహర్షినికి ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పండి. సార్ నాకు 992 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ వచ్చాయి సార్. సార్ నాకు 987 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. మీలో ఎవరు ముందు ఎవరు వెనక? మార్కుల్లో కాదు, మీరు ఎవరు ఫస్ట్, బర్త్ ఎవరు ఫస్ట్, తర్వాత ఎవరు? సార్ అంటే నేను 2 minutes ముందు పుట్టాను సార్, నేను 2 minutes తర్వాత. ఓకే, ఇప్పుడు ఒకే బుక్లో ఇద్దరు చదువుకుంటారా? ఒకే ఎగ్జామ్ పేపర్ని ఇద్దరు రాయలేదు కదా? అలా ఏం లేదు. అంటే ప్రతిదీ ట్విన్స్ అంటే షేర్ చేసుకుంటారు. ఇద్దరు కూడా ఒకేలా డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ చిన్నప్పటి నుంచి కూడా మీ పేరెంట్స్ అలాగే చూస్తుంటారు, అలాగే పెంచుతారు కదా. సో ఇప్పుడు మార్కులు కూడా ఇంచుమించు అలాగే తెచ్చుకున్నారు. ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి దాని గురించి చెప్పండి ఒకసారి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎప్పుడు ఇద్దరం అన్ని కలిసే చేస్తాము, చదువుకునేటప్పుడు ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకుంటాము. ఇలా కలిసి ఇన్ని మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే, ఇద్దరికి సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో ఇద్దరికి ఒకే మార్కులు వచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఆల్మోస్ట్ గ్రూప్స్ లో మొత్తం సేమ్ మార్క్స్ వచ్చాయి సార్. లాంగ్వేజెస్ ఒకటి డిఫరెంట్ వచ్చాయి సార్. గ్రూప్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి చెప్పండి సబ్జెక్ట్ వారీగా. అన్ని సెంట్ మార్క్స్ వచ్చాయి సార్. మ్యాథ్స్ 75 రెండు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 60 రెండు సార్. ఇద్దరికి సేమ్ వచ్చాయి సార్. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇద్దరికి ఇంచుమించుగా ట్విన్స్ కాబట్టి మార్క్స్ కూడా ఒకేలా వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అందులో 1992, 1987 ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎగ్జామ్స్ బాగా రాసాం సార్ ఇద్దరం. మేమిద్దరం చెప్పుకునే వాళ్ళం, ఓకే ఇది ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేసావు నువ్వు అని చెప్పి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో వీ థాట్ ఓకే ఇద్దరం ఆల్మోస్ట్ ఒకేలా రాసినట్టున్నాం అని చెప్పి. సో మాకు కాలేజ్ లో పెట్టిన ఎగ్జామ్స్ లో కూడా ఆల్మోస్ట్ చాలా సిమిలర్ గా వచ్చేవి సార్ మార్క్స్. సో ఎక్స్పెక్ట్ చేశాం సార్. సో జనరల్గా పేరెంట్స్కి ఒక పాప 992, 980 సాధిస్తే అంటే కేవలం 10 మార్కులు తక్కువ వచ్చి దాదాపు ఇంచుమించు స్టేట్ ర్యాంక్ స్థాయిలో మీరు ఆ మార్క్స్ సాధించారంటే ఒకరు వస్తేనే సంతోషం. అలాంటిది ఇద్దరు ట్విన్స్కి కూడా ఇన్ని మార్కులు వచ్చాయంటే మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి, మీ కాలేజ్ మేనేజ్మెంట్, మీ అధ్యాపకుల రియాక్షన్ ఎలా ఉంది? సార్ అందరూ చాలా హ్యాపీ సార్. అసలు రిజల్ట్స్ చూసిన రోజైతే చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ కాల్స్ చేసి విషెస్ చెప్పి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ మా కాలేజ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. అసలు మమ్మల్ని చాలా మోటివేట్ చేసి గైడెన్స్ ఇచ్చి చేసినందుకు చాలా మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేశారు. సో ఇద్దరు చదువుకునేటప్పుడు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకునే వాళ్ళ డౌట్స్ కానీ క్లారిఫై చేసుకోవడం కానీ? ఖచ్చితంగా చేసుకునేవాళ్ళు, కలిసి చదివేవాళ్ళం. ఏం చదివినా కానీ కలిసి చదివేవాళ్ళం సార్. సో డౌట్స్ కూడా ఒకరినొకరు అడిగి చెప్పుకునేవాళ్ళు. సో ఇద్దరు చెప్పే సమాధానం ఒకటే అయినా ఇద్దరులో ఒకరు మాట్లాడినా కూడా ఒకటే అనుకుంటాం, కానీ ఇద్దరు చెప్పండి, ఒకరు ఒక సమాధానం చెప్పండి, ఇంకొకరు ఇంకో సమాధానం చెప్పండి. లేదు సార్, ఇద్దరం ఎప్పుడు కలిసే చదువుతాము. నాకే డౌట్ వచ్చినా తను ఉంటుంది హెల్ప్ చేయడానికి, తనకే డౌట్ వచ్చినా నేను ఉంటాను.
వి ఆల్వేస్ షేర్ ఎవ్రీథింగ్ సార్. సో సో ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేయడం అలా చేసేవాళ్ళ టీచింగ్ స్టాఫ్? అలా అని ఏం లేదు సార్. ఒకే రూమ్, ఒకే బెంచ్ లో కూర్చునే వాళ్ళం, ఒకటేగా ప్రిపేర్ అయ్యే వాళ్ళం. సపోజ్ వేరే వేరే బెంచెస్ లో కూర్చున్నా ఏ టైంలో డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసుకునే వాళ్ళం. టీచర్స్ ని కూడా అడిగే వాళ్ళం. సో బాగా సపోర్ట్ చేసేవాళ్ళు సార్. బాగా సపోర్ట్ టీచర్స్. ఓకే. సో ఎన్ని మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారమ్మా మీరు అవుట్ ఆఫ్ 1000 మార్క్స్కి? సార్ 980 ప్లస్ అయితే ఇద్దరం ఖచ్చితంగా కొట్టాలని అనుకున్నాం సార్. సో 990 ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక పెద్ద ఎయిమ్ పెట్టుకున్నాం సార్. అది మా కాలేజ్ ప్రిన్సిపల్ అందరూ దేవర్ విషింగ్ ఫర్ ఇట్. సో ఎట్లయినా కొట్టాలి అని చెప్పేసి గట్టిగా ట్రై చేసాం. సో రీచ్. ఎస్, అక్కడ మేళతాళాలు, తప్పెట్లు, ఆ వాయిద్యాలు అంతా కూడా, ఆ హంగామా అంతా కూడా కనిపిస్తుంది మీ ఇంటి దగ్గర, మీ కాలేజ్ వాతావరణం దగ్గర. సో ఇద్దరు సాధించడం అనేది చాలా అరుదు. అందులో ట్విన్స్గా ఉన్న ఇద్దరు కూడా ఇన్ని మార్కులు సాధించడం, 992, 987 సాధించడం అనేది చాలా రేర్. ఎక్కడో చాలా రేర్గా జరుగుతుంటుంది ఈ ఇన్సిడెంట్, అంతేనా? అవును సార్. వాళ్ళు బాగా సెలబ్రేట్ చేస్తున్నారు సార్. అసలు వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. వెరీ థ్యాంక్ఫుల్ సార్. సో అమ్మా నాన్న కళ్ళలో ఆనందం ఎలా ఉంది? వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు చాలా హ్యాపీ సార్. అసలు రిజల్ట్స్ చూడంగానే ఓకే మనం అనుకుంది ఎలాగైనా సాధించాం అని చెప్పి దే వర్ వెరీ హ్యాపీ. దే ఫెల్ట్ వెరీ ప్రౌడ్. సో ఇలానే ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? ఫస్ట్ ఇయర్లో కూడా సేమ్ మ్యాథ్స్ ఇదే మార్క్స్ వచ్చాయి, ఇలాగే వచ్చాయా? ఇంత పర్సంటేజ్ వచ్చిందా? అవును సార్. నాకు 465 వచ్చాయి సార్. నాకు 463 వచ్చాయి సార్. ఓ, ఇంకా వెరీ క్లోజ్. 2 మార్కులే తేడా ఫస్ట్ ఇయర్లో. ఎస్, ఇప్పుడన్నా 5 మార్కులు తేడా, అప్పుడైతే 2 మార్కులే తేడా. ఏంటి మీ గోల్ ఏంటి? మీ ఎయిమ్ ఏంటి? ఏమవ్వాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏంటి మీరు? సార్ ఇంజనీరింగ్ పర్సూ చేద్దాం అనుకుంటున్నాం సార్. సిఎస్సి కానీ సిఈసి కానీ. సో దాంట్లో మంచి పొజిషన్ కి వెళ్ళాలని చెప్పి చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగానే ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం. మీరమ్మా? మంచి కాలేజ్ తెచ్చుకోవాలి. మీరు? సేమ్ సార్, ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటున్నాం. సో ఇద్దరు కూడా ఇంజనీరింగే, మళ్ళీ సేమ్ క్లాస్ రూము, సేమ్ సబ్జెక్టు, సేమ్ డివిజను, సేమ్ బెంచ్, అంతేనా? అంతే సార్. చిన్నప్పటి నుంచి, స్కూల్ డేస్ నుంచి, ఈవెన్ కాలేజ్, ఈవెన్ ఎడ్యుకేషన్ పూర్తయ్యేంత వరకు, హైయర్ స్టడీస్ వరకు ఒకటే. అవును సార్, ఒక్కటేగానే ఉన్నాం. సో ఇద్దరి మధ్య ఏమైనా మాట, ఏదైనా భేదాభిప్రాయాలు రావడం, ఏదైనా కొంచెం డిఫికల్ట్గా రావడం అట్లాంటివి ఎప్పుడైనా జరుగుతాయా సహజంగా చదువుకునే విషయంలో కానీ? సహజంగా అంటే అప్పుడప్పుడు జరుగుతాయి సార్. బట్ మళ్ళీ మేము ఒకరినొకరు అర్థం చేసుకొని మళ్ళీ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి మళ్ళీ నార్మల్ అయిపోయే వాళ్ళం సార్. చాలా తక్కువగా ఉండేది. జనరల్గా ఎక్కడైనా క్లాస్ రూమ్లో క్లవర్స్ ఉంటే, బాగా చదివేవాళ్ళు, మన ఇంట్లోనో లేదంటే మన ఇంటి పక్కన ఉన్నా సరిపోద్ది, ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అంటారు. కానీ ఇద్దరు క్లవర్స్ ఒకే ఇంట్లో ఉన్నారు. సో అందులో ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు, అందులో కవల పిల్లలు. సో ఇద్దరు ట్విన్స్. ఒకరికి ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా వెంటనే క్లారిఫై చేయడానికి రెడీగా ఆపోజిట్లో చెల్లో అక్కో రెడీగా ఉంటారు. సో అది ఎలా మీకు యూజ్ అయింది? చాలా హెల్ప్ అయింది సార్. యాక్చువల్లీ ఒకరికి ఒక సబ్జెక్ట్ లో డౌట్ ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొక సబ్జెక్ట్ లో. బట్ వెన్ సమ్వన్ ఇస్ విత్ యూ నా సార్, అది ఫాస్ట్ గా క్లారిఫై అయిపోయేది. సో చాలా హెల్ప్. ఒక్కొక్కసారి అసలు సార్ అడిగే పని కూడా ఉండేది కాదు. నేను ఏదో చిన్న మిస్టేక్ చేస్తుంటే తను వెంటనే కరెక్ట్ చేసేసేది. సో చాలా ఫాస్ట్ గా రెక్టిఫై అయిపోయి మాకు టైం బాగా సేవ్ అయ్యింది. ఓకే. సో రైటింగ్ ఇద్దరిది ఒకేలా ఉంటుందా, వేరుగా ఉంటుందా? తినది ఇంకా బాగుంటుంది సార్. యాక్చువల్లీ నా దాంతో కంపేర్ బాగుంటుంది సార్. బాగోదని కాదు, బట్ ఇద్దరిది ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది సార్. అది కూడా. సో ఇద్దరిని ఎలా ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటున్నారు, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనేది ఇద్దరు అర్థమవుతుంది. సో నాకంటే కూడా ఈమెది బాగుంటుందని మీరు అంటుంటే, లేదు తను కూడా బాగుంటుందని తను డిఫెండ్ చేసుకుంటుంది. అక్కడే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ రిలేషన్. సో ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఉండడం, ఇద్దరు ఇంత క్లోజ్గా ఉండడం, ఇద్దరు ప్రతి విషయంలో కూడా ఒకే మాట మీద ఉండడం అనేది ఈరోజు ఇన్ని మార్క్స్ రావడానికి కూడా అది బాగా యూజ్ అయింది, అంతేనా? సో ఇది మీరు కవలలుగా పుట్టడం, ట్విన్స్గా పుట్టడం అనేది ఒక మీకు అదొక ప్లస్గా మారింది అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. లైక్ కన్ఫర్మ్ గా ఒక సపోర్ట్ ఉంటే ఎవరికైనా ఇంకా స్ట్రాంగ్ గా తయారవుతారు కదా సార్. ఇద్దరు ఇంజనీర్లు అవుతారు. ఇంజనీర్లు అయ్యాక ఏంటి మీ గోల్, జాబ్ గోల్ ఏంటి?
సార్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఏఐ అండ్ కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కదా సార్. సో వీటి మీద ఒక మంచి గ్రిప్ తెచ్చుకొని ఒక హై పొజిషన్ కి వెళ్ళాలని అది ఇతరం గోల్. సో ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ కూడా ఒకే కంపెనీలో చేస్తారు, పక్క పక్కనే కూర్చుంటారు, జాబ్ వచ్చినా కూడా అంతేనా? అది అప్పటి పరిస్థితిని బట్టి సార్. అది సో ఆ ప్రపోజల్ కూడా పెడతారు, ఒకవేళ ఏదైనా కంపెనీ మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే సెలెక్ట్ చేసుకుంటే మా ఇద్దరికి ఒకే కంపెనీ ఉండాలి, ఇద్దరు కూడా ఒకే క్యాబిన్ లేదా పక్క పక్క క్యాబిన్లు ఉండాలి, పక్క పక్కన చైర్స్ ఉండాలని కోరుతారా? అదే మరి అంత సిమిలర్ గా ఎక్స్పెక్ట్ చేయడం సార్, బట్ ఛాన్స్ వస్తే డెఫినెట్ గా తీసుకుంటాం. రైట్ అమ్మా. ఎంసెట్ నీట్ ప్రిపేర్ అవుతున్నారా? ఎస్ సార్, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాం. ఓకే, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు. ఎంసెట్లో ఎన్ని ర్యాంక్? ఇద్దరు ఒకే ఇంచుమించు అక్కడ అందులో కూడా ఇలాంటి ర్యాంక్సే దగ్గరగా సాధిస్తారా? అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మీ హ్యాపీ మూమెంట్స్ని ఎలా ఈ వీడియోని చూస్తున్న వారికి షేర్ చేయాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్రీవేమ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ సార్ కి, మా స్టాఫ్ కి, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ కి, అందరికి మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు, మాకు బాగా హెల్ప్ చేసి మోటివేట్ చేసి బాగా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ దెమ్. మీరమ్మా, మీరు చెప్పండి. ఎస్ సార్, అసలు మేము చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాం సార్. మా పేరెంట్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు. అసలు కాలేజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దే వర్ విత్ us ఎవ్రీ మూమెంట్. ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ దే హెల్ప్ us. మాకు రిమార్క్స్ ఉన్నా కానీ వాళ్ళు మమ్మల్ని మోటివేట్ చేసి యూ కెన్ డూ దిస్ అని మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ సార్ ఫర్ సపోర్టింగ్ us. సో ఒక పాపకి ఇన్ని మార్కులు వస్తేనే తల్లిదండ్రులకి ఎంతో సంతోషం ఉంటుంది. అలాంటిది ఇద్దరు పిల్లలకి, ఇద్దరిని కూడా రత్నాలనే అన్నారు, అందులో ట్విన్స్. ఆ ట్విన్స్ ఇద్దరు డైమండ్స్. ఏంటి యాజ్ ఏ పేరెంట్స్గా మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అసలు మీ ఫీలింగ్స్ ఏంటి? సార్ అది ఎక్స్ప్రెస్ చేయలేము సార్. అది చాలా వీఆర్ వెరీ హ్యాపీ ఆన్ దట్ పార్ట్. సో వాళ్ళు ఫస్ట్ నుంచి దే వెరీ కూల్ కిడ్స్. ఈవెన్ 10th class లో కూడా దే గాట్ ద సెక్యూర్డ్ హై ర్యాంక్స్ యాక్చువల్ గా. సో నైస్లీ వాళ్ళు మంచి నైస్ కోఆర్డినేషన్ ఉంటుంది సార్. అది మాకు పేరెంట్స్ గా మాకు బటన్ తగ్గించేస్తుంది బాగా. సో వాళ్ళకి ఒకసారి గైడ్ చేసేస్తే వాళ్ళు నైస్ గా మూవ్ అయిపోతారు. వాళ్ళ మదర్ బాగా కేర్ తీసుకుంటుంది అన్నిటి పరంగా. సో వాళ్ళకి ప్లస్ మేము జాయింట్ ఫ్యామిలీ సార్, అందరం కలిసే ఉంటాం యాక్చువల్ గా. సో మోస్ట్లీ ఆల్మోస్ట్ మేము 10th generation జాయింట్ ఫ్యామిలీ. సో కాబట్టి వాళ్ళకి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ పెదనాన్నలు, సో బాబాయిలు, సో వాళ్ళందరి సపోర్ట్ కూడా బాగుంటుంది. సో దట్ గివ్స్ దెమ్ మోర్ కోఆర్డినేషన్ అండ్ సక్సెస్ సార్. సో కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మేడం, మీకు కూడా మీ ఆనందం మీ కళ్ళలో కనిపిస్తుంది. మీ పిల్లలు సాధించినటువంటి ఆ మార్కుల ఆనందం మీ కళ్ళలో కనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు ఎలా ఉండేవాళ్ళు? యాజ్ ఏ మదర్గా ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంటారు సార్. ఏమి అసలు నాకు ఎక్కడ వాళ్ళ దీనిలో కూడా పెంచడంలో కూడా ఎక్కడ ఇబ్బందులు ఏం లేదు. కోఆర్డినేట్ both the kids are very good and very nice. They are gifted to us. సో జనరల్గా 1+1 ఆఫర్ అంటుంటారు కదా, ఏదైనా ఒక వస్తువు కొంటే ఇంకో వస్తువు ఫ్రీ అంటుంటారు. అలా ఇప్పుడు ఒకరు మార్కులు సాధిస్తే ఇంకొకరు కూడా అలాంటి మార్కులే సాధించారు. సో ఫస్ట్ నుంచి కూడా ఇద్దరు పిల్లలు బాగా చదువుతారు, మంచి క్లవర్స్. సో 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇలా 1+ ఆఫర్స్ నడుస్తూనే ఉన్నాయి అయితే మీ ఫ్యామిలీలో. అది గిఫ్టెడ్ సార్. దట్ ఈస్ ద గాడ్స్ గిఫ్ట్. సో దేర్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఆన్. సో ఫ్యామిలీ పరంగా కానీ వెరీ హ్యాపీ. సో ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేస్తారు, పిల్లలు బాగా మోటివేట్ చేస్తారు. సార్ మీరు మేడం ఏం చేస్తుంటారు సార్? సార్ నేను యాక్చువల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నాను. మోర్ దాన్ 17 years గా ఎంఫోసిస్ అని, సో చెన్నై బేస్డ్ దీంట్లో ఉన్నాను సార్. ఓకే. వైఫ్ తన హౌస్ వైఫ్. ఓకే ఓకే. సో ఇద్దరేనా లేదంటే వీళ్ళతో పాటు ఇంక వేరే పిల్లలు కూడా ఉన్నారా? అబ్బాయి కానీ అమ్మాయి? లేదు సార్, ఇద్దరే. సో ఇద్దరున్నా కూడా ఇద్దరు డైమండ్స్ నే మీరు ఒక రకంగా సంతానంగా వాళ్ళు వచ్చారు మీకు. ఆ దేవుడిచ్చిన గాడ్ గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. So we are grateful to Suman TV, sir. So actually we did not approach, and I don't know, you nicely approached us, and we were not ready at this moment, but you helped us a lot to connect. Thanks a lot, sir, for giving us this opportunity to share. Thank you. Thank you. చూసారుగా ఆ తల్లిదండ్రుల ఆనందం.
ఎంత సంతోషపడుతున్నారు. ఒక బిడ్డ ఇన్ని మార్కులు సాధిస్తేనే ఏ తల్లిదండ్రులైనా పొంగిపోతారు. అలాంటిది ఇద్దరు ట్విన్స్, ఇద్దరు కవల పిల్లలు కూడా ఇన్ని మార్కులు సాధించడం, దగ్గర దగ్గర సాధించడం అంటే నిజంగా ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టంగానే దీన్ని చెప్పాలి.